వచ్చింది, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎలా ఉంది కూటమి? ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాలు అన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో అతను 3 రాజధానులు పెడతామని ప్రజలను చిందరవందరగా వాళ్ళ మైండ్ని కూడా అదే విధంగా చేసి పరిపాలన కూడా చిందరవందరగా చేశాడు. కానీ నేడు మాత్రం ఒకే రాజధాని, అది అమరావతి, అందరికి అనుకూలంగా నిర్మిస్తాం, కానీ ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను మాట ఇచ్చాడు. అటు వైజాగ్ కానీ, ఇటు తిరుపతి వైపు కానీ, ఇటు రాయలసీమ వైపు కానీ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసుకుంటా అందరిని కూడా సమపాలన చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఏదైతే మాట ఇచ్చాడో అదే విధంగా మా పరిపాలన కూడా కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఇచ్చిన మాట, గతంలో మాకు ప్రజా సంక్షేమ పథకాలు ఇచ్చాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉండేవాడు. కానీ ఎక్కడ చెప్తుండేవాడు, కొంతమందికి 100లో కొంతమందికి ఒక 25 మంది 30 మందికి అట్లా ఇచ్చేది. వాళ్ళ పార్టీ కార్యకర్తలు న్యాయం చేసేవాడు తప్ప ఈరోజు అలా కాదు. ఏ పార్టీ కార్యకర్తని సరే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ కూడా అర్హులైతే అందరికీ ఉండని చెప్పి చెప్పాడు. మేము అదేవిధంగా అర్హులందరూ కూడా సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తానే, సంపద సృష్టించుకుంటానే, ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు అమ్మట్లే. ఎక్కడ కూడా ప్రభుత్వం ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా వచ్చిన రూపాయి పన్నుల ద్వారా కానీ ఇంకో రూపాయలు కానీ కేంద్ర ప్రభుత్వ వారి సహకారంతో కానీ అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. సూపర్ 6 ఎలా ఉంది? నవరత్నాలతో పోల్చుకోవచ్చు సూపర్ 6? నవరత్నాలైనా నవరంధ్రాలండి. అది పెద్ద అది చెప్పడం చండాలమైన పదం. అది నవరత్నం అండి. మేము సూపర్ 6 వచ్చిన దానికి సూపర్ 6 అనే పథకం పెట్టిన దానికన్నా దాంట్లో ఇంకా ఎక్కువే పథకాలు అమలు చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఉచిత బస్సు ఉంది, పెట్టేదాకా జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసారు, చేతులు అని అన్నాడు. కానీ అదే రోజు బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రతి మహిళ, ఒకవేళ ఒక మహిళ ఒక 15 కిలోమీటర్ ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఒక టౌన్ ప్రాంతానికి వెళ్ళలేక ఒక మౌలిక వసతులు సంబంధించిన పచార సరుకులు కానీ లేదా వాళ్ళకున్న వస్తువులు ఎక్కడైనా అమ్ముకోవడానికి కానీ ఇట్లా వెళ్ళేటప్పుడు అక్కడ ఛార్జ్ వెళ్ళడం 30 నుంచి 50 రూపాయలు. ఆ 50 రూపాయలు మిగిలినట్టే కదా, రాను పోను సుమారు 50 నుంచి 60 రూపాయలు మిగిలినట్టే కదా. ఆ విధంగా ప్రతి ఒక్క మహిళకు కూడా అందరూ కూడా లాభదాయకంగా ఉంది. అదేవిధంగా ఎక్కడ కూడా ఏ మహిళలు కానీ ఎవరు కూడా విమర్శించారు ప్రభుత్వాన్ని కూడా. కానీ కార్యకర్తలు మాత్రం కొద్దిగా ఇప్పుడున్నటువంటి నామినేట్ పదవులు మాత్రం త్వరగా మాత్రం ఇవ్వాలి ప్రజలుగా, ఏది కార్యకర్తలకి. అది మాత్రం బాగా డిలే చేయడం వల్ల ఏంటంటే కార్యకర్తల మీద మాత్రం కొద్దిగా కూటమి ప్రభుత్వం మీద మాత్రం నిరాశగా ఉన్నారు, ప్రజలు మాత్రం సంతోషంగా ఉన్నారు. జోగి రమేష్ ఇప్పటికే ఆలస్యం చేసాం. 16 నెలలు పెద్ద జోకర్ నాయలాడు. ఆడు బతుకింది ఫస్ట్ ఇసుక దంద, తర్వాత వైన్ షాప్ దందా, తర్వాత దొంగ మద్యం. ఈ విధంగా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో అతను ఆడు బతుకు కానీ పూర్తిగా ఆ ప్రాంతంలో అతను బతికిన విధానం కానీ వాళ్ళ సామాజికంలో రౌడీ ఏర్పడి అక్కడ కొంతమంది భయభ్రాంతులకు గురి చేసి ఆ విధంగా పైకి వచ్చాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాగా పోయి పెడ నుంచి పోయి ఎమ్మెల్యేకి పోటీ చేసి అక్కడ ఇబ్బంది పెట్టాడు అక్కడ ప్రజల్ని. తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ అప్పుడున్న స్థానిక వాళ్ళ ఎమ్మెల్యేల మీద ఇబ్బంది పెట్టాడు. బూడిదని దొంగ ఇసుక ఇవన్నీ కూడా అమ్ముకొని ఒక దొంగోడు పైకి రావాలంటే రకరకాల దొంగతనంగా చేసుకొని వస్తాడు. కానీ ఈరోజు మాత్రం గౌరవ ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసి ఆ రోజు రండ్రా చూసుకుందామని చెప్పి ఆ రోజు బుద్ధ వెంకన్న కానీ ఇంచుమించుగా అప్పుడు ఉన్నటువంటి నేతలు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అందరం కూడా అడిగి వెళ్తే మా అందరం మీద వాళ్ళ కార్యకర్తలతో రాళ్ళు చెప్పులు కర్రలతో ఇసిరిసి కొట్టించాడు. చంద్రబాబు నాయుడు ఇంటి గేటుని తన్నాడు పోయి. పాపం ఈరోజు పండింది. వాళ్ళ ఆవిడని అంటా ఉంది, ఆ పెద్ద ఆయనకు క్షమించుతా, మా ఆయన్ని వదిలిపెట్టని క్షమించాను. అమ్మా మీ ఆయన ఏం చేస్తా నీకు తెలీదా? మీ ఆయన చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వచ్చినప్పుడు నువ్వేం నిద్రపోతున్నావా? భువనేశ్వరమ్మ మాకు క్షమించమ్మా, మా ఆయన వదిలిపెట్టమ్మా అని నువ్వు అడుగుతున్నావే. ఆ రోజు కూడా పెద్ద ఆయన ఇంటి మీద ఆయన సుమారు ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి, అప్పటికి 3 సార్లు చేసిన ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ప్రపంచ దేశాల పేరున్న వ్యక్తి ఇంటి మీద దాడికి వెళ్తే ఎవరైనా ఊరుకుంటారా? ఈరోజు అది పాపం పండింది. అది కాకుండా ఏంటంటే మన తెలుగు ప్రజలకు కానీ ఆ భారతదేశం కనకదుర్గం తల్లి అంటే చాలా పవిత్రమైనటువంటి దేవాలయం కాడికి వెళ్ళి ఒక దొంగ ప్రమాణం చేశాడు. అది ఎంత నీచమో తెలుసా? దొంగ ప్రమాణం చేసి కార్తీక మాసంలో ఆ దేవత ముందు పోయి దొంగ ప్రమాణం చేస్తావా? ఆ తల్లి తెల్లాలకి నరస్ట్ చేయించింది. ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డిని శిష్యరేఖం చేసే ఈ విధంగా నేరస్తులు చేసేవాళ్ళు, ఈ విధంగా మాట్లాడేవాళ్ళు వీళ్ళందరూ కూడా పుట్టగొత్తలు అవే. ఎవరిని కూడా ఇలా జోగి రమేషే కాదు, ఇంకా ఉండే 5-6 మంది నేతలు. కొంతమంది తప్పించుకొని తిరుగుతుండో, కొంతమంది ఏంటంటే జెండా మార్చడం రెడీగా ఉండారు. వీళ్ళందరూ కూడా ఎవరిని వదిలిపెట్టలేదు. మొత్తాన్ని తీసుకెళ్ళి మాత్రం జైలు వేయడం మాత్రం ఖాయమే. అందరు కూడా జగన్మోహన్ రెడ్డి పాపం ఏమీ లేదు, ఎలా కూర్చొని అందరూ అందగాల్లాగా కనపడతారు. ఆయనకి లోనకి వెళ్ళి రాగానే అందహీనంగా కనపడతాడు. జోగి రమేష్ కూడా ఎంత అందహీనంగా ఉంటాడో ప్రజలు కూడా చూడాలి. అంటే లాస్ట్ గవర్నమెంట్ కంటే ఎలా బాగుందా? లాస్ట్ గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ కూడా బాగానే ఉంది సార్. మా డాడీకి ఇప్పుడు సీఎం రిలీజ్ ఫండ్లో అమౌంట్ వచ్చింది. ఆపరేషన్ అయింది, 1,50,000 ఖర్చు అయింది. అది రిలీజ్ ఫండ్ పెట్టుకుంటే అమౌంట్ వచ్చింది. కొంచెం పర్వాలా, పేదవాడు కదా, వచ్చిందే సంతోషం. సూపర్ 6లో పిల్లలకి ఇది జగనన్న వేస్తానన్న డబ్బులు 2 years నుంచి మా బాబుకి రాలేదండి. ఇప్పుడు పెట్టుకుని పేరు వచ్చింది కానీ బాబుకి ఇప్పటికి ఇంకా రిలీజ్ ఫండ్ అవ్వలేదు. మరి అది అయితే కానీ నేను చెప్పలేను సార్. నేమైతే వచ్చింది బాబు పేరు.
కాలేజ్ చదువుతున్నాడు బాబు. అమ్మఒడి పథకం ఏదో ఉంది కదా, దానిది. లాస్ట్ గవర్నమెంట్ బాగుందా ఈ గవర్నమెంట్? ఈ గవర్నమెంట్ బాగుంది. అంటే అప్పుడు గవర్నమెంట్కి ఇప్పుడు లేడీస్కి బాగా ఫ్రీ బస్సులు అవి పెట్టారు, బాగుంది. వాటి వల్ల లబ్ధి పొందుతున్నారు జనాలు. అన్నీ బాగానే ఉన్నాయండి. అన్ని పథకాలు కానీ గవర్నమెంట్ ఈ వరదలకి వాటికి ప్రభుత్వం స్పందించడం కానీ చాలా బాగుంది. చక్కగా చేస్తున్నారు, ఎక్కడ రిమార్క్ లేదు. నా పేరు కోళ్ళ ప్రసాదరావు. ఫైల్స్ ఆపరేషన్ అయితే ఒక 40,000 ఖర్చు అయితే 40% డిస్కౌంట్ తీసుకొని ఒక 20,500 నాకు చెక్ ఇచ్చారు. హ్యాపీగానే ఉంది. సూపర్ 6 ఎలా ఉంది? సూపర్ 6 బాగానే ఉంది, అన్నీ చేస్తున్నారుగా. ఇంకా 1-2 ఉన్నాయి, అవి కూడా చేస్తారు. బాగానే ఉందండి. పథకాలు అందుతున్నాయి. అందుతున్నాయి, అందేయండి. అలా బాగుందంటే ఇంకా టైం ఉంది కదా, ఇంక ఇప్పుడు ఒక 1 ఇయరే కదా అయ్యింది, ఇంకా 2-3 సంవత్సరాల టైం ఉంది కదా, చూసి అప్పుడైతే తెలుస్తుందని అనుకుంటున్నాం మేమైతే. మరి ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తూ ఉంది ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో. ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నారో అవన్నీ కూడా సూపర్ 6 ఇవాళ 100% అమలు చేసేటువంటి పరిస్థితి. దాని నుంచి ప్రజలు కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నమాట వాస్తవం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గతంలో 10 లక్షల కోట్లు అప్పు చేశారు. ప్రభుత్వ ఖజానాకు భారం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఒక విధ్వంస పాలన జరిగింది గత 5 ఏళ్ళు. ప్రజలందరూ చైతన్యవంతులై ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే నారా చంద్రబాబు గారి నాయకత్వం అవసరం అనేటువంటి ఆకాంక్షతో 164 సీట్లు ఇచ్చారు. ఏదైతే వాళ్ళ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష అమరావతి. రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి. ఇవాళ రాజధాని పనులు కూడా శరవేగంతో ముందుకెళ్తున్నాయి. తప్పనిసరిగా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ఆయాములో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండబోతా ఉన్నది. ఈ జోగి రమేష్ అరెస్ట్ ఎలా తీసుకోవాలి? అంటే అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పిన వైసీపీ వాళ్ళు అడ్డంగా దొరికిన దొంగ జోగి రమేష్. జోగి రమేష్ అనేవాడు అవినీతిపరుడు అనేది అందరికీ తెలుసు. ఇవాళ మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కొండపల్లి నీ అడ్డ అక్రమ మద్యం జనార్దన్ వాంగ్మూలం ఇచ్చాడు. జనార్దన్ నీ ఇంటికి వచ్చాడు, నీతో మాట్లాడే సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాడు. సీసీ ఫుటేజీలు ఉన్నాయి. ప్రభుత్వం అన్ని ఆధారాలతోటి ఇవాళ జోగి రమేష్ను అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి దొంగ ఎప్పుడేం చేస్తాడో తన దొంగతనం కప్పిపుచ్చుకుంటానికి మహా గొప్ప ఈయన నీతివంతుడిలాగా మాట్లాడతాడు. ఇది సహజమైనటువంటి లక్షణం. నువ్వు అమ్మవారి గుళ్ళో ప్రమాణం చేసినా, తిరుపతిలో ప్రమాణం చేసినా, ఎవరికైనా ఐపీసీ సెక్షన్లు ఒకటే ఉంటుంది. తప్పు చేసినప్పుడు ఒకే సెక్షన్లు ఉంటాయి. నువ్వు ప్రమాణం చేసి చంద్రబాబు గారా, లోకేష్ గారా, నీ స్థాయి నువ్వు పెంచుకునేటువంటి ప్రయత్నం అది. నీ స్థాయికి చంద్రబాబు, నువ్వు తప్పు చేస్తే నువ్వు ప్రమాణం చేస్తుంటే చంద్రబాబు గారు, లోకేష్ గారు, నీ అజ్ఞానం. తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వంలో ఏ తప్పు చేసినా, తప్పు చేసిన వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా వదిలే ప్రసక్తి లేదు.